హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజైతే ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను. 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు అండి. పొయ్యి మీద వ్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని తగినంత సాల్ట్, కర్రీకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలపాలి. అలాగే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపల ముక్కలు, ఆలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ దుంపలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. దుంపల్ని ఉడకబెట్టి కూడా చేయొచ్చు కర్రీ, కానీ నేను అలా చేయనండి, ఇలాగే చేస్తాను. ఆల్మోస్ట్ కర్రీ అయ్యేటప్పటికి దుంప కర్రీలోనే ఉడికిపోతుంది. అలాగే కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు 3 వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఎప్పుడైనా కర్రీ స్పీడ్గా వండేసి పెట్టేనండి, కొంచెం సిమ్లో పెట్టి వండుకుంటాను. అవి బాగా మగ్గిపోయాక పసుపు వేసుకున్నాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసుకొని కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి. చూడండి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. నేను మా ఇంట్లో రోజు రొటీన్గా చేసే కర్రీస్ అండి ఇవి, స్పెషల్గా వీడియో కోసం చేయను. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, తాలింపులో వేయొచ్చు, కానీ తాలింపులో నేను వేయనండి, ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసానండి. తర్వాత మూత తీసి కలిపాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు కారం, బంగాళదుంప ముక్కలను పట్టేలా ఉంచుకుని చూడండి ఆయిల్ పైకి తేలి వరకు వాటిని అలా మగ్గ పెట్టుకున్నాక 1 కప్పుతో వాటర్ పోసుకున్నాను. వాటర్ ఎలాగంటే దుంప ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి, ఎక్కువ కదా, ఆల్రెడీ మగ్గిపోయిన ముక్కలే కాబట్టి ఒక చిన్న కప్పు సైజ్ అంతా నేను వాటర్ పోసుకున్నాను. దాన్ని బాగా కలుపుకొని చూడండి 1 కప్పు వాటర్ పోసారు, దుంప ములిగింది. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు చెప్పి ఉడికించాను. అయితే టేస్ట్ అది చూసాను. నెక్స్ట్ కొంచెం కారంగా అనిపించింది, అందుకని 1 స్పూను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే అంత కారం అనిపించదండి, ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా కర్రీ, పాపం వాళ్ళు తినరేమనేసి 1 స్పూన్ పెరుగు వేసాను. మటను చికెన్లోకి వేసుకుంటాం పెరిగి, కానీ నేను ఆలుగడ్డలో కూడా 1 స్పూన్ పెరిగేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగాను. ఇది నా స్టైల్లో ఆలుగడ్డ టమాటా కర్రీ అండి. ఒక 5 నిమిషాలు ఉంచుకొని అయిపోయినట్టేనండి కర్రీ. దించే ముందు ఒక 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకుని పైన మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అయిపోయిందండి చూడండి కర్రీ. వేడి అన్నంలో టమాటా ఆలుగడ్డ కర్రీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ. ఇది నా స్టైల్లో ఆలు బంగాళదుంప కర్రీ, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like and comment. Please support my channel. Subscribe my channel also. Thank you friends.